నిజంగానే మహిళా లోకం ఈ రోజు తలదించుకునే పరిస్థితిలో ఉంది. ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ గాని లేకపోతే గౌరవం గాని ఎక్కడా కూడా లేదు. ఈ కూటమి ప్రభుత్వంలో మాటలకు మాత్రమే పరిమితము. మాటలు మాట్లాడుతూ ప్రతి ఒక్కళ్ళకు కూడా మేకప్ చేసుకుంటూ తిరుగుతున్నారు తప్ప నిజంగానే ప్రజలకైతే వాళ్ళు చెప్పిన వాగ్దానాలు గాని వాళ్ళు చెప్పిన ఏవి కూడా పూర్తి స్థాయిగా అమలు చేయట్లేదు. ఇంకొక మరి ఇక్కడ సీఎం గారు ఉన్నారు, అలాగే ముగ్గురు మంత్రులు ఉన్నారు, మరి అలాగే కేంద్ర మంత్రి ఉన్నారు, అందరూ ఉన్నారు. ఉన్నప్పుడు కూడా ఒక మహిళా ఎమ్మెల్యే ఉండి కూడా ఆ నియోజకవర్గంలో ఆ ఘర్షణ జరిగితే ఎందుకు లైవ్ లైట్ లో తీసుకొని రాలేదని చెప్పి గల్లా మాధవి గారిని అడుగుతున్నాం. ప్రతిరోజు కూడా నేను ప్రజల్లో ఉంటున్నాను, ప్రజల కోసం తిరుగుతున్నాను, వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే నేను ఖచ్చితంగా నుంచుంటాను అని చేస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఒక మహిళకి మరి కష్టం వస్తే ఎందుకు నిలబడలేదని చెప్పి మరి గల్లా మాధవి గారిని అడుగుతున్నాము. మరి ఆవిడికి తెలిసి కూడా వాళ్ళని కాపాడుకోవడానికి ఈ ఇష్యూని రైజ్ చేయకుండా చేయటానికి పోలీసులను ఈ రోజు బలి చేస్తున్నారు. ఈ రోజు పోలీసుల వ్యవస్థ ఎలా ఉంది అని అంటే అటు వెళ్ళక ఇటు వెళ్ళలేక ఎటు దూకలేక వాళ్ళు సతమతం అయిపోతున్నారు. ఎందుకనంటే పోలీసు ఏది వచ్చినా కూడా వాళ్ళ మీదే నెడుతున్నారు. ఏదైనా వస్తే వాళ్ళని వీఆర్ పంపిస్తున్నారు, ఏదైనా వస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థని వాడుకొని ఈ రోజు ప్రభుత్వాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకొని ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మనం అందరం చూస్తున్నాం. దాదాపుగా 3 నెలల నుంచి పోలీస్ వ్యవస్థని వాడుకొని ఎంతో మంది మరి సూసైడ్ చేసుకోవడం కానీ లేకపోతే ఎంతో మంది మరి లాకప్ డెత్, సాయి కృష్ణ లాకప్ డెత్ కానీ ఇవన్నీ జరుగుతుంది. ఈ రోజు ఒక మహిళని ఈ విధంగా చేయటం అనేది నిజంగానే తల దించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడే మీరు చూసుకుంటే ఉమెన్ కమిషన్ వాళ్ళ ఇల్లు గుంటూరు 2 టౌన్ లోనే, అలాగే మరి హోంమంత్రి అనిత గారు కూడా ఒక మహిళనే. ఇంతమంది మహిళలు ఉండి మహిళలకి రక్షణ లేకుండా చేస్తున్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వంలో మీరు చూసి పై స్థాయి దగ్గర నుంచి కింద స్థాయి వరకు, కింద స్థాయి కార్యకర్త ఎందుకు చేయకుండా ఉంటాడు? ఎందుకంటే పై స్థాయి కార్యకర్తే, పై స్థాయి ఉన్న నాయకులు వాళ్ళు ఎలా చేస్తారో వాళ్ళని చూసి నేర్చుకుంటారు. అలాగే ఈ రోజు ఆ విధంగానే చూసి నేర్చుకున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు చేస్తే తప్పు కానప్పుడు మనం చేస్తే తప్పే ఉంది అని చెప్పి ఉద్దేశంతో మరి కింద వాళ్ళు ఉన్న కార్యకర్త మరి వాళ్ళు ఎందుకు చేయకుండా ఉంటారు? మల్లెల మూర్తి తప్పు కాదని అనుకున్నారు, అందుకోసం హిజ్రాలు తీసుకొని వచ్చి ఆవిడ అలా విధంగా చేయటం నిజంగానే ఆ వీడియో చూస్తే ఎంత బాధగా ఉంది అని అంటే మన ఇంట్లో మన దగ్గర ఉండే వ్యక్తికి అలా జరిగితే రేపటి రోజు ఎవరికి జరగకుండా ఉంటది అని చెప్పి ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు గ్రహించాలి. ఈ రోజు ఎవరు గొంతెత్తకపోయారనుకోండి ఇలాంటి ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి. జరగడానికి ఈ కూటమి ప్రభుత్వం చూస్తూనే ఉంటది. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇదిగోండి నేను తెలియచేస్తున్నాను అని చెప్పుకుంటా వస్తారు తప్ప దాన్ని ఎక్కడా కూడా నివారించరు. ఎందుకనంటే వాళ్ళని కాపాడుకోవాలి. ఒకవేళ తను తప్పు చేశాడని అనంటే వీళ్ళు తప్పు ఒప్పుకున్నట్టే అవుతుంది కదా. అందుకోసం మరి చంద్రబాబు నాయుడు గారు అందరి మధ్యలో నేను తప్పే, ఇది ఆయన చేసింది తప్పే అంటున్నారు. తప్పని అనట్లేదు, ఆ విధంగా తప్పు చేసిన ఏ కార్యకర్తనే వదిలిపెట్టట్లేదు అంటారు. మరి మీ ఎమ్మెల్యేలు చేసినప్పుడు తప్పు అని చెప్పి ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు? మరి ఈ రోజు ఒక చిన్న స్థాయి కార్యకర్త చేశాడని చెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు కదా. ఫస్ట్ మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అని అంటే ముందు మీ ఎమ్మెల్యేలు ఎవరెవరు ఏ విధంగా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టారో, ఏ విధంగా హింసించారో వాళ్ళ మీద ముందు యాక్షన్ తీసుకుంటే అప్పుడు కింద ఉన్న కార్యకర్తలు కూడా సెటరేట్ అవుతారని చెప్పి మరి సీఎం గారిని అడుగుతున్నాం. మీరు 4వ సీఎం అయ్యారు. 4వ అయినప్పుడు కూడా ఇప్పుడు దాకా కూడా మరి ఎంతో ఈ కాలంలో అంటే దాదాపుగా 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉండి మహిళల్ని ఎలా గౌరవించాలో తెలిసిన వ్యక్తి ఈ రోజు ఎందుకు మహిళల్ని గౌరవించకుండా ఈ ప్రభుత్వం నడుపుతున్నారా అని చెప్పి అడుగుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు V36 న్యూస్. మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.